గారు అడిగిన దానికే మీరు మళ్ళీ ఇంకొక ఆత్మహత్య జరిగింది, ఇంకొక హత్య చేశారు, ఇంకొకటి జరిగింది అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఎలా కుదురుతుందండి? ఇక్కడ దీనికి చెప్పండి అని చెప్తున్నాం. మీరు ఛానల్ హోస్ట్ గా ఉన్నారు, మీకు ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు. అవును, ఛానల్ హోస్ట్ గానే అడుగుతున్నాం సార్. ఇక్కడ వాళ్ళు అడిగిన దానికి అందుకునే కదా మీకు స్టెప్ బై స్టెప్ ఇస్తున్నాం, కానీ మిమ్మల్ని పక్కన పెట్టట్లేదు కదా. మాట్లాడండి, చెప్పండి చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. దానికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం, ప్రశ్నించాల్సింది ప్రజలు, ప్రతిపక్షాలు. అర్థమైందా? సామాజిక మాధ్యమాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు, బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రతిపక్షాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళను వదిలేసి, తన్నించుకున్న వాళ్ళను వదిలేసి, కొట్టిన వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. మీకు ఎందుకు ఇస్తామండి? మేము చెప్పేది కూడా అదే. ఎప్పుడన్నా ప్రభుత్వాల కంటే ప్రతిపక్షాలకే ప్రజల మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎందుకంటే ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా ఆ తప్పును ఎత్తి చూపితేనే ఆ తప్పుకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము అడిగేదేంటి, పోలీసులు అక్కడ ఆంక్షలు విధించారు, వాళ్ళు ఒక రూల్ ప్రకారం వెళ్ళామని చెప్తున్నారు, దానికి ఎందుకు పాటించలేదని ఆవిడ అడుగుతోంది, దానికి చెప్పండి అని చెప్తున్నాం మేము. మీరేమో మరి పరామర్శ కాదు, జగన్ గారు చూడటానికి వచ్చారంటారు. తప్పులేదు, జగన్ గారు చూడటానికి వస్తారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారు, చంద్రబాబు గారు వస్తారు. కానీ ఎందుకు ఇంత ఘర్షణలు, ఆయనకి ఏదైనా ప్రమాదం ఉందేమని వీరు ఆంక్షలు పెడుతున్నప్పుడు దాన్ని గౌరవించాల్సిన అవసరం లేదా అని ప్రశ్న అడుగుతున్నాం. అది ఒకరు సపోర్ట్ ఎలా అవుతుంది వెంకటేశ్వర రెడ్డి గారు? ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పరా? పోనీ అడగండి, మీరు ఏమడుతారు వాళ్ళు అడగండి, వాళ్ళే చెప్తారు, అడగండి. మేమేమంటున్నాం, సంవత్సరం క్రితం సమాధానం చెప్పలే మీరు, నేనే అడుగుతా అంటున్నారు. ముందు మీరు సమాధానం చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, ముందు మీరు సమాధానం చెప్పండి. సంవత్సరం వరకు గుర్తు రాలేదా పరామర్శకి? సంవత్సరం వరకు గుర్తు రాలేదా? పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కాల్ ఇచ్చాడా? ఇప్పుడు అంబటి రాంబాబు, అరే లీడర్లకు చెప్పుకోవాలి కదా, అంబటి రాంబాబుని లేకపోతే ఇంకొకరిని నేను పరామర్శకి వెళ్తున్నాను, చావింటికి వెళ్తున్నాను, ఇలాంటివి చేయకండి అని చెప్పాలి కదా. ఇలాంటివి చేయకండి అని చెప్పి మీ యొక్క కార్యవర్గానికి ఆయన కనీసం చెప్పాలి కదా. అంటే ఆ ఎలివేషన్స్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టమనే కదా, ఎలివేషన్ కదా. ప్రతి నెల ఒక పరామర్శ చేస్తాడు. పరామర్శ కాకుండా ప్రతిపక్ష నాయకుడు ఏం చేశాడో చెప్పండి సార్. పరామర్శ కాకుండా ప్రతిపక్ష నాయకుడు ఏం చేశాడో చెప్పండి. ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమవుతుందా? ఏం చేసిందండి? ఎవరి చావుకి ఎవరు కారణం అండి? ఎవరికి రుద్దుతారండి మీరు? ఎవరికి రుద్దుతారు?